Hi guys, welcome back to another page in GSB Diaries. సో బేసిక్గా ఇప్పుడు టైం వచ్చేసి 9:35 అవుతుంది. రాత్రి ఇది పొద్దున కాదు. ఇప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు చేస్తుంటే రాత్రి, ఎందుకంటే రేపు పొద్దున నుంచి నేను జిమ్కి పోదామని ఫిక్స్ అయిపోయిన మైండ్లో. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కింద పైన బట్ట వస్తుంది. బట్టను ఎట్లాగో తగ్గించడానికి కనీసం పొట్టనే తగ్గిద్దామని చెప్పి ఇంక రేపైనా జిమ్కి పోదామని. పోయి మాట్లాడొచ్చిన, అది కొత్త జిమ్ అనమాట. సో రేపు నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి రోజు మార్నింగ్ నేను ఇట్లా 5:30 to 6 మధ్యలో వస్తా అని చెప్పిన ఆయనకి. సో ఇంకా ఫస్ట్ టైం జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళి కొంచెం బాడీ పెంచి ఇట్లా ఫిట్గా అయిదామని డిసైడ్ అయిపోయినా నేను. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు రేపు వీకెండ్, అంటే రేపు సండే. నాకు మీరు వీడియో ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు. రేపైతే నాకు సండే రోజు నేను నార్మల్గా వీకెండ్స్లోనే లేచేసరికి 10-11 అవుతుంది. అట్లాంటిది పొద్దున 5:30కి లేచి జిమ్కి పోవాలంటే ఏదో లేవలేనేమో అనిపిస్తుంది. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. సో ఇంకా రేపు పొద్దున్న లేస్తున్నా లేవనా అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు రేపు పొద్దున్న లేస్తే అక్కడికి వెళ్ళి జిమ్కి పోయి ఎట్లుండే జిమ్ అనేది చూపిస్తాం మీకు మొత్తము. ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే కడుతున్నారు అని కొత్త ఎక్విప్మెంట్స్ పెట్టారు, మొత్తం అయిపోలేదు. సో ఇప్పుడు నేను 6:30కి వస్తా అని చెప్పినా కాబట్టి 6:30కి వస్తా అంటే నేను 6:15కి ఇంట్లో నుంచి వెళ్ళాలి. 6:15కి ఇంట్లో నుంచి వెళ్ళాలంటే రేస్ ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి 5:45కే లేవాలి. 5:45కి లేవాలంటే ఇప్పుడు పడుకోవాలంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే అది. సో అది రేపు కంటిన్యూ చేస్తే వీడియో చూడండి, రెస్తానా లేవనా అనేది. ఓకే, బాయ్. టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఓకే, మేలుకు వస్తుంది మధ్యలో. తొందరగా పడుకునేసరికి తొందరగా మేలుకు వచ్చేస్తుంది. అయ్యాలు తిరిగే టైంలో ఫోన్లో ఇక టార్చ్ ఆన్ చేసుకొని స్మార్ట్ వాచ్లో వీడియోలు తీస్తున్నా. ఏంటో ఏమో చూద్దాం. ఇప్పుడు లేచిన మళ్ళీ పొద్దున్న లేస్తానో లేవనో వెయిట్ చేసి చూడండి బ్రేక్ తర్వాత. సో గైస్, మొత్తానికైతే లేచిన టైం 6:30 అవుతుంది. అని ఇదే కొత్తగా పెట్టిన జిమ్, దీనికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. మనం పెడదామా? ఇగో ఇదే ఆ జిమ్. గైస్, డన్ విత్ ద జిమ్. ఎంత చేసినా ఏం చేసినా తెలియదు కానీ మొత్తానికైతే ఇది ఒకటి చేసిన. మీకు ఇక్కడ పెడితే చూడండి మొత్తం ఏమేమి చేసినా, ఎంత చేసినా, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినా అని చెప్పి ట్రాక్ ఉంటుంది. జిమ్లో ఇది గాయ్స్ సిచ్యువేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.